కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటకు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో తనను మించిన వారు లేరంటూ చంద్రబాబు ప్రతిరోజు గొప్పలు చెప్పుకోవడం ఓవైపు కనిపిస్తూనే ఉంటే ఆయన పరిపాలనలో ఘోర వైఫల్యాలు మరోవైపు కనిపిస్తాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో చంద్రబాబు పాలనపై మండిపడ్డారు వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్న చంద్రబాబు ప్రజల భద్రతనే కాదు, ఈ రకంగా ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను కూడా గాలికి వదిలేశారన్నారు. లేని కల్తీ లడ్డు వ్యవహారాన్ని సృష్టించి అందులో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకి ఉన్న శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదన్నారు వైఎస్ జగన్. ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు ప్రైవేట్ ఆలయం అంటూ ఎలాంటి సమాచారం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆలయమైన, ప్రైవేటు ఆలయమైన భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం అన్నది ప్రభుత్వానికి ఉన్న కనీస బాధ్యత అని నిలదీశారు. ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం, అనకాపల్లి సమీపంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, ద్వారంపూడిలోని అయ్యప్ప స్వామి ఆలయం, సీతానగరం విజయకీలాద్రిపై చెన్నజీయర్ స్వామి కట్టిన వివిధ దేవాలయాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్ ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని గుర్తు చేశారు. పర్వదినాలు, వేడుకల సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, మరి వీరికి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేటుదని, తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్తోందని అంటే దీని అర్థం తప్పు జరిగినట్టే కదా అని ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదన్నారు వైఎస్ జగన్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చరిత్రలో తొలిసారి తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో 7గురు బలయ్యారని తెలిపారు. ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు వైఎస్ జగన్. మళ్లీ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది మరణించారన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు తొక్కిసలాట జరిగిన వెంటనే వైద్యుడైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించి సత్వర చికిత్స అందించి 2 భక్తుల ప్రాణాలు కాపాడమే కాదు, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడన్నారు వైఎస్ జగన్. డాక్టర్ అప్పలరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.